హలో గైస్, సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ సెక్టార్స్ బేస్ చేసుకుని ఒక 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేద్దాం గైస్. మీరు కనుక మార్కెట్లో బిగినర్ అయినా లేదా ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో చివరి దాకా చూడండి, సో దట్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ సెక్టార్స్ని బేస్ చేసుకుని ఒక 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీ పోర్ట్ఫోలియో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే కనుక, సో మేము ఆల్మోస్ట్ 30-40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, బట్ అంత గ్రోత్ లేదు. మార్కెట్ ఆల్మోస్ట్ మేము 3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పటికీ లాసెస్లో ఉన్నాం. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే కనుక, సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సో మనీ పెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఏ స్టాక్స్లో పెట్టాం, డైవర్సిఫై చేసుకున్నామా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోలో అవన్నీ కూడా కవర్ చేస్తూ డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఈ విధంగా మీరు కనుక చేసినట్టయితే కనుక లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని హోల్డ్ చేసుకోగలుగుతారనమాట. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సెక్టార్స్ని ఈ వీడియోలో కవర్ చేసామో కూడా డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యండి, స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, సెక్టార్ డైవర్సిఫికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం డిఫరెంట్ సెక్టార్స్ ఆల్మోస్ట్ 10 సెక్టార్స్ కవర్ చేసామన్నమాట. ఈచ్ సెక్టర్ నుంచి 2 స్టాక్స్ మ్యాక్సిమం, కొన్ని సెక్టార్స్లో 1 స్టాక్ మాత్రమే జరిగిందనమాట. ఎందుకో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్, పవర్, బ్యాంకింగ్, డ్రోన్, ఎథనాల్, అలాగే ఎథనాల్ ప్లాంట్స్ లైక్ షుగర్ స్టాక్స్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానివ్వండి, ఆటో సెక్టర్, ఐటీ సెక్టర్, రీటైల్ సెక్టర్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫరెంట్ సెక్టార్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో 1 or 2 స్టాక్స్ కనుక పిక్ చేసుకొని, సో మ్యాక్సిమం ఒక 18 to 20 స్టాక్స్ మనం కనుక బిల్డ్ చేసుకొని, అదే స్టాక్స్లో మీరు కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే క్వాంటిటీ, సో లాంగ్ టర్మ్లో చాలా బాగా మీ పోర్ట్ఫోలియో గ్రో అవుతుందన్నమాట. అలా కాకుండా సో కొంత క్వాంటిటీ ఈ స్టాక్స్లో పెట్టేసి ఇంకొంత క్వాంటిటీ ఇంకో స్టాక్స్లో పెట్టేసి అలా చేయడం కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏ సెక్టార్స్ లాంగ్ రన్లో బాగా గ్రో అవుతాయి ఆ సెక్టార్స్ని మీరు పిక్ చేసుకోండి. ఆ సెక్టార్స్లో మంచి కంపెనీస్ ఏ ఉన్నాయో మీరు కూడా అనాలిసిస్ చేసి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్లో మీ పోర్ట్ఫోలియో చాలా బాగా గ్రో అవుతుంది. సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ నుంచి 1 or 2 స్టాక్స్ డిస్కస్ అనేది చేద్దాం. సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే బిల్డ్ చేసుకోండి పోర్ట్ఫోలియో. సో ఫస్ట్ మనకి డిఫెన్స్ సెక్టార్ అనమాట. సో డిఫెన్స్ సెక్టార్లో మనకి ఫస్ట్ స్టాక్ హాల్ గురించి తీసుకున్నాం, ఎందుకంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సో ప్యూర్ డిఫెన్స్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. సో స్టాక్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. మార్కెట్ కొంత పడే ఛాన్స్ ఉన్నాయి, ఒకవేళ పడితే ఫర్దర్గా స్టాక్ పడే ఛాన్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకే ప్రైస్ దగ్గర ఎప్పుడు బై చేయకండి. ఈవెన్ అవి మంచి కరెక్షన్ వస్తే తప్పితే మీరు బల్క్గా ఎప్పుడు కూడా మనీ పెట్టకూడదు అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఒక 2 స్టాక్స్ 3 స్టాక్స్ చెప్పిన ఒక 2 years అలా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి హోల్డ్ చేయగలిగితే కనుక చాలా మంచిది అనమాట. అలా కాకుండా మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే కనుక 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో అప్ టు 3000 లెవెల్స్ దాకా మనం ప్రీవియస్ ఫాల్లో కూడా డిస్కస్ చేసాం. సో మంచి ఫాల్లో ఆల్మోస్ట్ 5500 స్టాక్ 3000కి వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం కూడా చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఎవ్రీ 500 పాయింట్స్ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో పర్టికులర్గా హాల్ ఇంకా కూడా ఫ్యూచర్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే డిఫెన్స్ సెక్టర్లోనే బీడీఎల్ అనమాట. సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి స్టాక్. రీసెంట్ టైమ్స్లో కూడా మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో చెప్పుకున్నాం. మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది 950 నుంచి సో 1000 లెవెల్స్ అక్కడి నుంచి చాలా బాగా గ్రో అయించండి. ఎప్పుడైతే మనకి గ్రోత్ కనిపిస్తుందో ఆటోమేటిక్గా సో ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఇది ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దాకా కూడా గ్రో అయిందనమాట. మనం ఫాల్లో కూడా మనం డిస్కస్ చేసాం ఈ పర్టికులర్ స్టాక్ని. అరౌండ్ 1000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ అనేది చేసాం అనమాట. అక్యూములేట్ చేసుకుని మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చిందని. ప్రజెంట్ కొంత హై లెవెల్స్లో ఉంది. సో కొంత పడినివ్వండి, మార్కెట్స్ కూడా పడుతుంది కాబట్టి సో కొంత ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 1350 లెవెల్స్ అలా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ 1000 లెవెల్స్ కూడా మంచి లెవెల్స్ అనమాట. మళ్ళీ కూడా వస్తాయి లెవెల్స్కి, స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 2 స్టాక్స్ కూడా మనకి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి పవర్ సెక్టర్ అనమాట. పవర్ సెక్టర్లో మనకి టాటా పవర్ చాలా మంచి కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటాం కూడా మనకి ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 340 నుంచి 350 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. పవర్ సెక్టర్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా సో డీసెంట్ కంపెనీ. లాంగ్ రన్లో మంచిగా గ్రోత్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ ప్రజెంట్ 450 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 1 or 2 డిప్స్ ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 380 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది కూడా చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం సో సెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సెక్టార్స్లో సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం, పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడ మంచి కంపెనీస్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ సెక్టార్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. బ్యాంకింగ్ సెక్టర్ ఐసిఐసిఐ బ్యాంక్
ఆల్మోస్ట్ మనం 800 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చెప్పుకున్నాం. ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళు మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 5 years 6 years నుంచి మీరు చూస్తే కనుక కంటిన్యూస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. స్టాక్ బ్యాంక్ చాలా బాగా గ్రో అవుతుంది. లాంగ్ రన్లో మనకి ఇంకా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అని చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ సో కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంట్ ఏమైనా ఇచ్చిందనమాట. సో ఏదైతే మనకి మార్కెట్ ర్యాలీ అవ్వడానికి కూడా కొంత బ్యాంకింగ్ స్టాక్స్ చాలా మేజర్ థింగ్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా పెరిగింది. ప్రస్తుతం అయితే కనుక కొంత ఆల్ టైమ్ హైస్లో ఉంది. సో ఒక ఎవ్రీ 200 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి బై చేయకండి. సో అప్ టు 1000 లెవెల్స్ దాకా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీ దగ్గర మంచి క్వాంటిటీ ఉంటే కనుక సో ఖచ్చితంగా హోల్డ్ చేయండి, సెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే చాలా మంచి గ్రో అవుతుంది గైస్. అలాగే ఎస్బీఐ కూడా స్లో గ్రోత్ ఉన్నా సరే లాంగ్ టర్మ్ వ్యూలో చాలా మంచిగా మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 900 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా 700 దాకా పడింది. ప్రజెంట్ కూడా పడుతుంది. ఫాలో అవనండి. ఫాలో అయిన తర్వాత 700 నుంచి 720 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి 600 లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ లెవెల్ కూడా మనకి అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి డ్రోన్ సంబంధించింది. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా కొంత డ్రోన్స్ తయారు చేస్తే సో డిఫెన్స్ వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. బట్ జెన్టెక్ కూడా చాలా మంచి కంపెనీ డ్రోన్ సెక్టర్కి సంబంధించింది. సో రీసెంట్ టైమ్స్లో స్టాక్ చాలా మంచి గ్రోత్ ఇచ్చింది గైస్. ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ కాస్త సో లాస్ట్ 1.5 ఇయర్లో 2500 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ర్యాలీ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ లెవెల్స్కి వచ్చిందనమాట. ప్రజెంట్ అరౌండ్గా 1340 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో 1250,000 లెవెల్స్ ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని ఒక 20-25% డౌన్లో మనం యాడ్ చేసుకుని యావరేజ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి డ్రోన్ సెక్టర్కి సంబంధించింది. ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్స్ని పిక్ చేసుకుని మన డ్రోన్ సెక్టర్లో సో హాల్ కూడా మనకి డ్రోన్ సెక్టర్కి సంబంధించింది. అందువల్ల మనం జెన్టెక్ ఒక్కటే తీసుకున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఇథనాల్ బ్లెండింగ్. సో ఇథనాల్ షుగర్ స్టాక్స్ అనమాట. దాంట్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి కంపెనీ అనమాట. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ 850 లెవెల్స్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దాకా దొరుకుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోలో కూడా మనకి 1 or 2 వీడియోస్ బిఫోర్ కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సో 300 నుంచి 330 కూడా చాలా మంచి లెవెల్స్ అనమాట. సో 450 ప్రెజెంట్ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే మనకి 300 నుంచి 330 రీజన్ కూడా చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ని ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇథనాల్ బ్లెండింగ్లో మీరు 1 స్టాక్ అయినా పిక్ చేసుకోవచ్చు. సో ఇథనాల్ స్టాక్స్ లైక్ షుగర్ స్టాక్స్లో మీరు 1 స్టాక్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఏదో ప్రాజ్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఈత్ ప్యారీ కూడా చాలా మంచి కంపెనీ అనమాట. రీసెంట్ టైమ్స్లో 1000 దాకా వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరికి మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో ఈ విధంగా మనకి స్టాక్ చాలా బాగా గ్రో అవుతుంది. సో ఎప్పుడైతే మంచి ఫాల్ వస్తుందో అక్కడి నుంచి గుడ్ మూవ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ స్టాక్ను కూడా స్లోగా అక్యూములేట్ చేసుకుని రీసెంట్గా కొంత స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది అనమాట. 800-600 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. సో ఒక 200 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి సో ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. మీరు కనుక పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైతే హ్యూజ్ కరెక్షన్స్ వస్తాయో మీకు కాపాడేవి 2 సెక్టార్స్. ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ. ఒకవేళ మార్కెట్స్ ఏదైతే ఐటీ సెక్టర్ కాకుండా అంటే ఐటీ బూమ్ లేకపోతే ఐటీ బబుల్ అలాంటివి రాకుండా సో ఒకవేళ ఉండి నార్మల్గా ఏదైనా కోవిడ్ వల్ల కానీ లేకపోతే అదర్ కండిషన్స్ వల్ల ఏమైనా మార్కెట్ కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా 2 సెక్టర్స్ మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ సెక్టర్ ఎప్పుడు కూడా సో ఎఫ్ఎంసీజీ సెక్టర్. అలాగే సెకండ్ సెక్టర్ మీరు ఏం తీసుకుంటారంటే కనుక ఐటీ సెక్టర్ ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్ని హెవీగా పడకుండా కాపాడుతాయి అనమాట. అలాగే థర్డ్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఫార్మా సెక్టర్ కూడా మార్కెట్స్ పడుతుంటే కనుక కొంత ఫార్మా సెక్టర్ స్టాక్స్ హెవీగా పడకుండా కాపాడుతాయి అనమాట. సో ఈ 3 సెక్టర్ స్టాక్స్ని ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్స్ పడినప్పుడు హెవీ కరెక్షన్స్ రాకుండా కాపాడుతాయి అనమాట. సో హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఆల్మోస్ట్ 3000 రూపీస్ స్టాక్ కాస్త మనకి 2200-2300 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మంచి టైం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. అంత హెవీగా గ్రోత్ ఉండకపోయినా ఒకానొక టైంలో మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి అనమాట. అప్పుడు మంచి రిటర్న్స్ ఆటోమేటిక్గా ఇస్తాయి. బట్ కొంత స్మాల్ క్వాంటిటీ ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ పడితే కనుక సో ఈ స్టాక్స్ కొంత కాపాడతాయి అనమాట. దాంట్లో మీరు హిందుస్థాన్ యూనిలివర్ ఫోకస్ చేయొచ్చు లేదా ఐటీసీ ఫోకస్ చేయొచ్చు. ఐటీసీ మనకి
డిఫరెంట్ డైవర్సిఫైడ్ సెక్టర్ స్టాక్స్ కింద వస్తుంది, ఎందుకంటే సీక్రెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీనికి మేజర్ పార్ట్ కాబట్టి. సో ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో 1 or 2 దాంట్లో హోటల్ సెక్టర్ కొంత సపరేట్ అయిపోయింది కాబట్టి, సో ఎఫ్ఎంసీజీకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనకి తయారు చేస్తుంది ఐటీసీ. దాన్ని ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే డైవర్సిఫైడ్ సెక్టర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఐటీసీ కూడా మంచి కంపెనీ అనమాట, అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి ఆటో సెక్టర్ అనమాట. నేను పర్సనల్గా ఆటో సెక్టర్లో ఏషియన్ మోటార్స్ని ఫోకస్ చేస్తాను. సో మనకి మారుతి కానివ్వండి, M&M అవన్నీ కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. బట్ దానికంటే బెటర్ ఏంటి అంటే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్. ఈవెన్ స్ప్లిట్ అప్పుడు కూడా మనకి పర్టికులర్ స్టాక్ 2200 ఆ లెవెల్స్ దొరికినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి కూడా స్టాక్ చాలా బాగా గ్రో అయింది గైస్. ఆల్మోస్ట్ 2500 రూపీస్ స్టాక్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 6000 లెవెల్స్కి అరౌండ్గా వెళ్ళిందనమాట. సో అంత మంచి గ్రోత్ అనేది కనిపించే లాస్ట్ 2.5 yearsలో. సో కన్సిస్టెంట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ఫ్యూచర్లో కూడా మనకి మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ ఏషియన్ మోటార్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మీరు కావాలనుకుంటే మారుతి కూడా పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంత హై స్టాక్ అనుకుంటే M&M పిక్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక స్టాక్ పిక్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఐటీ సెక్టర్కి సంబంధించింది అనమాట. సో ఐటీ సెక్టర్ విప్రో ప్రజెంట్ అయితే కనుక మంచి ఫాల్లో దొరుకుతుంది. స్లోగా 200-220 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ అనేది చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ని కూడా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ కేపిటెక్ కూడా రీసెంట్ టైమ్స్లో హెవీ ఫాల్ మనకి కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 1900 రూపీస్ స్టాక్ ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో 1100 వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. స్లైట్ రివర్సల్ అనేది వచ్చింది. సో మళ్ళీ కూడా మార్కెట్ కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. 1000 నుంచి 1100 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఇది చాలా మంచి కంపెనీ అనమాట, మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ సెక్టర్ ఏంటి అంటే కనుక మనకి రీటైల్ సెక్టర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. రీటైల్ సెక్టర్ మనం చూస్తే కనుక సో డీమార్ట్ కానివ్వండి, సో డీమార్ట్ మనకి ఏదైతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకి సేల్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా రీటైలింగ్ సెక్టర్కి సంబంధించిన అనమాట. సో ఈ పర్టికులర్ కన్జ్యూమర్ డిస్క్రిపెన్సీ అంటాం. సో ఈ పర్టికులర్ సెక్టర్ కూడా చాలా బాగా సో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో కూడా మార్కెట్ ఫాల్ అయినప్పుడు 3400 నుంచి 3500 లెవెల్స్ అప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకున్నాం. నాకు మంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మళ్ళీ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ని ఒక ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో అప్ టు 2500 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే ట్రెండ్ కూడా ఫ్యూచర్ చాలా మంచిగా గ్రో అయ్యి మంచి మల్టీబ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. మీరు స్టాక్ని అబ్జర్వ్ చేయండి, చార్ట్ని అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెంట్గా గ్రో అయిన స్టాక్. సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 8000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ సో 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ మనకి సో 1000 రూపీస్ స్టాక్ కాస్త 8000కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 7x నుంచి 8x రిటర్న్స్ దాకా ఇచ్చిందనమాట. సో కరెక్షన్ అనేది కామన్ థింగ్. బట్ ఈ టైంలో మనం ఏం చేయాలంటే కనుక 1 or 2 డిప్స్లో స్టాక్ని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 5000, 4000, 3000 అలా డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది అనమాట. సో కెక్ ఇంటర్నేషనల్ చాలా మంచి కంపెనీ అనమాట. మంచి ఆర్డర్స్ వస్తాయి. లాంగ్ రన్లో చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1300 రూపీస్ స్టాక్ కాస్త 700కి దొరుకుతుంది. సో 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకుని అప్ టు 500 లెవెల్స్ దగ్గర దాకా కూడా స్లోగా ఒక ఎవ్రీ 100 పాయింట్స్ డౌన్లో ఒక 20 స్టాక్స్ 30 స్టాక్స్ అలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి L&T కూడా చాలా మంచి కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 4000 అరౌండ్గా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్ వచ్చిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ను కూడా లాంగ్ టర్మ్ వ్యూ మనకి టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ కాబట్టి స్లోగా అక్యూములేట్ చేసుకోండి. మ్యాక్సిమం పడితే 2000 లెవెల్స్ 2200 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ రావచ్చు అనమాట. సో అంత హెవీ కరెక్షన్స్ అనేది ఇవ్వదనమాట. సో స్లైట్గా ఒక 500 పాయింట్స్ లేదా 400 పాయింట్స్ ఫాలో అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ 300-400 పాయింట్స్ డిప్లో స్లోగా క్వాంటిటీ ఎక్వైర్ చేసుకోండి. ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ సెక్టర్ వస్తారు మనకి. సో ఈ సెక్టర్లో మనకి డిక్సాన్ టెక్నాలజీస్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట. సో ఈ సెక్టర్ కూడా సో లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్. డిక్సాన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ మనం 2000-3000 లెవెల్స్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ 19000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో ఇటువంటి స్టాక్స్ లాంగ్ టర్మ్లో స్టిల్ మనకి చాలా బాగా గ్రో అవుతాయి. రీసెంట్ టైమ్స్లో కూడా మనకి సో 12,000-11,000 వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో గ్రోత్ ఉంటే కనుక లాంగ్ రన్లో యాంబర్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే డిక్సాన్ టెక్నాలజీస్ కానివ్వండి, సో చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈవెన్ కేనెస్ కానివ్వండి, కేనెస్ టెక్నాలజీస్ కానివ్వండి, చాలా మంచి గ్రోత్ స్టాక్స్ అనమాట. వాటిని ఫోకస్ చేయండి. అలాగే జ్యువెలరీ స్టాక్స్ కూడా మనకి ఏదైతే మనకి సేల్ చేస్తుంటారో వాటిని ఆ సెక్టర్కి సంబంధించింది అనమాట. సో ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. స్లోగా రీసెంట్ టైమ్స్లో కొంత ఇష్యూ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్. జ్యువెలరీ సెక్టర్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద మంచి బెస్ట్ స్టాక్ అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకొని 500-400 లెవెల్స్ 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సెక్టార్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇక్కడ మనం డిఫెన్స్ సెక్టార్ నుంచి ఒక 2 స్టాక్స్ తీసుకున్నాం, పవర్ సెక్టార్ నుంచి ఒక 2 స్టాక్స్ తీసుకున్నాం,
బ్యాంకింగ్ నుంచి ఒక 2 బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకున్నాం, డ్రోన్ సెక్టార్ నుంచి ఒక స్టాక్ తీసుకున్నాం, ఇథనాల్ లైక్ షుగర్ స్టాక్స్ నుంచి ఒక 2 స్టాక్స్ తీసుకున్నాం, ఎఫ్ఎంసీసీ సెక్టార్ నుంచి 2 స్టాక్స్ తీసుకున్నాం, ఆటో సెక్టార్ నుంచి 2 స్టాక్స్, ఐటీ సెక్టార్ నుంచి 2 స్టాక్స్, రీటైలింగ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా 2 స్టాక్స్ తీసుకున్నాం. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని కనుక సో ఒక 18 to 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక పేపర్ పెన్ తీసుకొని స్లోగా రాసుకోండి. సో ఏ సెక్టార్ మంచివి, నేను ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అనే కాదు, మీ వ్యూలో మంచి స్టాక్స్, మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్స్ రాసుకొని వాటిని ఏ విధంగా మనం ఎక్వైర్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ ఇంతంత క్వాంటిటీ ఎక్వైర్ చేసుకుందాం, ఒక 2 years టైం ఇవ్వండి. అలా కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్ మీకు మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, లాంగ్ టర్మ్లో మంచిగా గ్రోత్ అయ్యి ఆ పర్టికులర్ సెక్టార్ స్టాక్స్ మంచి రిటర్న్స్ కూడా వస్తాయి గైస్. ఈ విధంగా మీరు లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 years 10 years మార్కెట్లో ఉండాలి అంటే కనుక సో ట్రేడింగ్ కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయండి. సో ఈవెన్ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ కానీ స్లోగా ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి, లేదా కొంత సేవింగ్ మనీ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇటువంటి వీడియోస్ మీకు కంటిన్యూస్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అంతేకాకుండా మీరు ఇప్పుడు దాకా మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. సో క్లిక్ చేసి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం కొత్త డిస్కషన్ గ్రూప్ క్రియేట్ చేసాం. మీరు ఇప్పటిదాకా ఆ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కనుక ఓల్డ్ గ్రూప్లో కొంత స్పామర్స్ వచ్చారు, అందువల్ల గ్రూప్ షిఫ్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పటిదాకా కొత్త ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.